ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నేత శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారు మన మధ్య లేకపోవడంతో తెలుగు రాజకీయాల్లో నిజంగా ఒక శకం ముగిసిపోయిందనే చెప్పాలి. ఆయన లేని లోటు రాష్ట్ర రాజకీయాల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మరణవార్త తెలుగు ప్రజలందరినీ చాలా తీవ్రమైన విషాదంలోకి నెట్టింది. భారత రాజకీయాల్లో తనదైన ఒక మార్క్ క్రియేట్ చేసిన వ్యక్తి ఆయన మరణం ఆయన అభిమానించే వాళ్లకి, అనుచరులకి నిజంగా తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన ప్రభావం మాత్రం ఎప్పటికీ నిల్చుంటుంది. మరి ఇంతటి గొప్ప ప్రభావం చూపిన ఆయన ప్రస్థానం అసలెలా మొదలైంది? ఆ ప్రజాజీవితంలోకి ఆయన అడుగులెలా పడ్డాయో ఇప్పుడు కాస్త చూద్దాం. ఆయన పుట్టింది గుంటూరులో 1935లో. తన కెరీర్ను ఒక లాయర్గా మొదలుపెట్టారు. చూడండి, ఆ రోజుల్లో న్యాయవాద వృత్తిలో రాణించడమంటే అది ప్రజాజీవితంలోకి రావడానికి ఒక బలమైన పునాది వేసినట్లే అన్నమాట. ఆ పునాదితోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇక ఆయన రాజకీయ జీవితం విషయానికొస్తే ఎన్నో మైలురాళ్లు, మరెన్నో కీలకమైన ఘట్టాలు. ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఉన్న కొన్ని ముఖ్యమైన దశల్ని ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన రాజకీయ ప్రయాణం కొన్ని సంవత్సరాలు కాదు, దశాబ్దాలపాటు సాగింది. మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అక్కడ నుంచి మొదలుపెట్టి ఎన్నో కీలకమైన మంత్రి పదవుల్ని చేపట్టారు. ఇక 1984లో చాలా తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టం. అదే సమయంలో ఒక వివాదాస్పదమైన అధ్యాయం కూడా. తర్వాత తన అనుభవాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. 1998లో ఖమ్మం నుంచి లోక్సభ కూడా ఎన్నికయ్యారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి మొదటి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన సేవలు చాలా కీలకమైనవి. ఆ పదవిలో ఆయన తన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఏంటో, ఫైనాన్స్ మీద తనకున్న పట్టు ఏంటో స్పష్టంగా నిరూపించుకున్నారు. ఇది ఆయన పొలిటికల్ గ్రోత్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఆయన రాజకీయ అనుభవం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఈ పేర్లు చాలు. చూడండి, ఒకవైపు ఎన్టీ రామారావు గారు, మరోవైపు కాంగ్రెస్ నాయకులైన మర్రి చెన్నారెడ్డి, టి అంజయ్య గారు. ఇలా వేర్వేరు రాజకీయ నేపథ్యాలున్న ముఖ్యమంత్రుల క్యాబినెట్స్లో పనిచేయడం ఆయనకున్న రాజకీయ చాకచక్యానికి, ఆయన ప్రాముఖ్యతకు ఒక పెద్ద నిదర్శనం. సరే, ఈ రాజకీయ విజయాలు, పదవులు ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఒక వ్యక్తిగా ఆయన ఎలాంటివారు? రాజకీయాల కావలా? ఆయన మనకు మిగిల్చి వెళ్లిన వారసత్వమేంటో ఇప్పుడొక్కసారి చూద్దాం. ఆయన గురించి ఆయన్ని దగ్గరగా తెలిసిన వాళ్లు చెప్పేదేంటంటే ఆయన చాలా సింపుల్గా, నిరాడంబరంగా జీవించేవారట. ఎప్పుడూ ప్రజలతో కలిసిపోయేవారు. ఇక పాలిటిక్స్లో అయితే ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సరే చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేవారు. నిజమే, ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి, కొన్ని వివాదాలున్నాయి, ఎన్నో మలుపులున్నాయి. కానీ వీటన్నింటి మధ్య ఒక్క విషయం మాత్రం కామన్గా ఉంది. అదే ప్రజాసేవ చెయ్యాలన్న ఆయన నిబద్ధత. అది ఎప్పుడూ తగ్గలేదు. బహుశా అదే ఆయన్ని ఇన్ని దశాబ్దాల పాటు ప్రజల గుండెల్లో నిలబెట్టిందేమో. ఆయన మొదలుపెట్టిన ఆ ప్రజాసేవ వారసత్వం వాళ్ల కుటుంబంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన కుమారుడు, మనందరికీ తెలిసిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తండ్రిగారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాజీవితంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఇక ముగింపుగా ఆయన జీవితం మన తెలుగు రాజకీయాలపై, మన ప్రజలపై ఎలాంటి చెరగని ముద్ర వేసిందో ఆఖరిగా ఒకసారి గుర్తు చేసుకుందాం. తెలుగు ప్రజలు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఈ ఒక్క మాట చాలు ఆయన సేవలకు, ఆయన కాంట్రిబ్యూషన్కి ప్రజల మనస్సుల్లో ఎంత కృతజ్ఞత ఉందో చెప్పడానికి. వయసు పైబడటం, అనారోగ్యంతో పోరాడి ఆయన తుదిశ్వాస విడిచినా ఆయన చేసిన సేవల్ని మాత్రం తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఆయన జీవితం మన ముందు ఒక ప్రశ్నను ఉంచి వెళ్ళింది. అసలు ఒక నాయకుడి నిజమైన వారసత్వం అంటే ఏంటి? పదవులా? అధికారమా? లేకపోతే ప్రజల గుండెల్లో నిలిచిపోయే సేవాభావమా? ఏది నిజమైన వారసత్వం? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం ప్రార్థిద్దాం.